సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే చేసుకోవడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు ఘనంగా చేయటం కోసం ఇప్పటి నుండే ఏర్పాట్లు చేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. సోషల్ మీడియాని షేక్ చేయడానికి రెడీ అయ్యారు. అయితే మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే మహేష్ బాబు బర్త్డేకి గిఫ్ట్ గా కనెక్ట్ వీడియో రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే రాజమౌళి మూవీ నుండి అప్డేట్ రాకపోవచ్చని అందరూ అనుకుంటున్నారు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ మురారిని రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ గా ఖుషి అవుతున్నారు. థియేటర్ లో మరోసారి మురారి సినిమాని ఎంజాయ్ చేయడానికి ఫ్యాన్స్ అయితే రెడీ అయ్యారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మురారి సినిమా నుండి సీన్స్ ఫోటోస్ వైరల్ అయ్యాయి. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన మురారి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో సోనాలి బింద్రే హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. అయితే ఈ సినిమా బ్యాక్ స్టోరీ గురించి కృష్ణవంశీ గారు కొన్ని ఆసక్తికర విషయాలు తెలియపరిచారు. గతంలో ఆయన మాట్లాడుతూ, తేనేటి హేమలత అనే రైటర్ ఉన్నారు. ఆమె రాసిన మోహన కృష్ణ అనే కథ నన్ను ఆకట్టుకుంది. కృష్ణుడు బృందావనంలో ఉండే పార్ట్ వరకే ఆమె కథగా రాసింది. ఆ బుక్ గుర్తుకొచ్చి చూస్తే బృందావన బ్యాక్ డౌన్ లో ఒక సినిమా చేయాలని అనుకున్నాను. బృందావనం గొల్లబాములు కృష్ణుడు చాలా అందంగా తీయాలని అనుకున్నాను. తర్వాత పోతన భాగవతం చదివి కృష్ణుడి గురించి తెలుసుకున్నాడు. ఆ తర్వాత నేను గోదావరి జిల్లాలో తిరుగుతున్నప్పుడు ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు ఇందిరాగాంధీ ఫ్యామిలీకి ఏదో శాపం ఉందని మాట్లాడారు. ఆ ఫ్యామిలీలో వరుస బాల్య మరణాలని చెప్పారు. ఆ తర్వాత ఓ పెద్ద ఎంపీ గారు ఆయనకి 2-3 కొడుకులు ఉన్నారు. వాళ్ళు 3 నెలల గ్యాప్ లోనే చనిపోయారు. కారణం ఏంటని అడిగితే ఆ ఇంటి పని మనిషి శాపమని అన్నారు. దాంతో ఈ శాపం కాన్సెప్ట్ నచ్చి అలాగే కృష్ణుడి కథలో కూడా 7 చనిపోయిన తర్వాత 8వ వాడిగా పుట్టాడు కృష్ణుడు. వాటినన్ని లింక్ చేసుకొని కథగా రాసుకున్నాను. అలా వచ్చింది మురారి సినిమా అని ఆయన తెలిపారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.